వీకేఆర్ టీవీ వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. మళ్ళీ ఒక మంచి ముచ్చటెత్తుకొచ్చిన చాలా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి వార్త ఇది. ట్రెండింగ్లో అంటే మామూలుగా మీరు ప్రతి ఒక్కరి మొబైల్లో ఆల్రెడీ చెవులల్లో బలిష్టంగా గుచ్చుకుపోయే విధంగా ట్రెండింగ్ అవుతున్నటువంటి ముచ్చట. ఆ ముచ్చట వెనుక రహస్యం ఏంది? అసలు ఆ ముచ్చట ఏంది? అసలు దాని వెనుకున్నటువంటి కథ ఏంది అనేటటువంటి దాని మీద మనము ఒక్కసారి మాట్లాడుకుందాం. వాస్తవానికి ఈ ముచ్చట్లు వినే కన్నా ముందు ఒక్కసారి మరి సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయనటువంటి వాళ్ళు లైక్ కొట్టండి, డెఫినెట్గా షేర్ చేయండి. వీలైతే ఈ వీడియో చాలామందికి షేర్ అయ్యేటట్లు చేయండి. నా అన్వేషణ పేరు మీద ఎన్నో దేశాలు తిరుగుతున్నటువంటి ఒక అబ్బాయి నిజంగా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని దేశాలను అన్వేషించి ప్రజలకు చూయిస్తున్నాడా? డెఫినెట్గా చూయిస్తున్నాడని చెప్పేసి అనుకోవచ్చు. చాలామంది కూడా చూడనటువంటి వాళ్ళు ఆయన వీడియోల ద్వారా చూసేటటువంటి పరిస్థితి యూత్కు చాలా దగ్గరైనటువంటి సందర్భం కూడా ఉన్నది. కానీ ఏదేమైనప్పటికీ ఈ మధ్యలో ట్రెండింగ్లు ఉన్నటువంటి విషయానికి వస్తే బెట్టింగ్ యాప్స్ అనేటటువంటిది ఇలా చాలా ప్రమాదకరమైనటువంటిది. నిజంగా దాన్ని ప్రభుత్వాల దృష్టికి, పోలీసు యంత్రాంగ దృష్టికి తీసుకురావడం, దాన్ని ప్రభుత్వాలే మాట్లాడేటటువంటి పరిస్థితి, దాని మీద ఒక సిట్టేసినటువంటి పరిస్థితి కూడా మనము ఈ మధ్యకాలంలో గమనిస్తూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా వాస్తవానికి ప్రజలను రక్షించే విధంగా కొన్ని ఉన్నాయి, లేకపోలే. కానీ ఆయన నా అన్వేషణ పేరు మీద పచ్చి బూతులు మాట్లాడడం అనేటటువంటిది ఒక పెద్ద అభ్యంతరకరమైనటువంటి విషయం. అంటే వీడియోలకు కనెక్ట్ అయినటువంటి అనేక మంది వాళ్ళను ఎటువైపు తీసుకుపోతున్నట్లు, ఒకవైపు వేరే వాళ్ళు చేస్తున్నటువంటి దాన్ని ప్రశ్నిస్తూనే తాను బూతులు మాట్లాడుతూ నేను ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నా చూడండి అని చెప్పుతూ అమ్మాయిలను పక్కకు పెట్టుకొని అమ్మాయిలతోని కూడా కొన్ని వీడియోలు రిలీజ్ చేయడం పట్ల ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి, అసలు ఉద్దేశం ఏంటి? ఇంకొకటి, బెట్టింగ్ యాప్లో ప్రధానంగా చాలామంది ప్రముఖులు ఉన్నారు, చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ వదిలేసి చిన్న చిన్న ఒక గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఎదిగినటువంటి వాళ్ళను టార్గెట్ చేస్తూ వాళ్ళను విపరీతంగా బూతులు తిడుతూ, అదేవిధంగా సెటైర్ వేస్తూ, వెకిలి చేష్టలతో వెకిలి మాట్లాడుతున్నటువంటి విధానం కూడా చాలా అభ్యంతరకరమైనటువంటి విషయం. అంటే ఒక వ్యక్తి మీద వెకిలిగా మాట్లాడేటటువంటి ఆ హక్కు ఎవరిచ్చిండ్రు? ఎవరు ఇయ్యలేదు. ఆయన కోసము, ఆయన ఎంజాయ్మెంట్ కోసము ఆయన ప్రపంచ యాత్ర తిరుక్కుంటూ ప్రపంచ దేశాల్లో జరుగుతున్నటువంటి అనేక సంఘటనలు చూయిస్తూ, అంటే ఒక విధంగా అది మంచైనా బ్లాక్మెయిలింగ్ కూడా అనొచ్చు. ఒక అలీగారు తప్ప మిగతా వాళ్ళంతా కూడా ఒక చిన్న స్థాయి నుంచి వచ్చినటువంటి వాళ్ళు. నిజంగా వాళ్ళు తప్పు చేసిండ్రు, చాలా పొరపాటు అది. వాళ్ళని ఖచ్చితంగా చట్టరీత్యా శిక్షించాల, అంతవరకే. కానీ వాళ్ళ పూర్వోత్తరాల నుంచి కాస్త ఒక నిజామాబాద్ జిల్లాలో ఒక మారుమూల ప్రాంతంలో నాగంపేట అనేటటువంటి విలేజ్లో పుట్టి పెరిగి ఒక స్థాయికి వచ్చి తాను ఏదో సంపాదించుకున్నటువంటి తరుణంలో నిజంగా
దానికోసం తెలుసో తెలియదో బెట్టింగ్ యాప్ల వల్ల నిజంగా చాలామంది చనిపోయినారు. అది పెద్ద పొరపాటు, నేను కూడా ఒప్పుకుంటా. కానీ ఆ అమ్మాయి యొక్క పుట్టు పూర్వోత్తరాలను టోటల్గా ఆమె ఎట్లొచ్చింది ఏం కథని వెక్కిలి చేష్టలతో చేయడం అనేటటువంటిది పెద్ద తప్పు. నా అన్వేషణ. ఎందుకంటే తమ్ముడు, నీకు చాలామంది ఫాలోవర్స్ ఉండొచ్చు. అట్లనే మీరు ముఖ్యంగా తెలంగాణలోనే ఎక్కువ టార్గెట్ చేసినట్లయితే అక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. తర్వాత మీరు ఒక చిన్న స్థాయి నుంచి వచ్చి ఇవాళ ఒక పెద్ద స్థాయిలో వాళ్ళను టార్గెట్ చేసేటటువంటి దమ్ము లేదు. మరి నీ వెనుక ఉన్నటువంటి ఆ శక్తులేందో, మరి నీకున్నటువంటి ఆ ధైర్యం ఏందో తెలియదు. మరి నేను విదేశాలల్లో ఉన్న నన్ను ఎవరు ఏం చేయలేరనేటటువంటి కాన్సెప్టా ఏందో తెలియదు. కానీ మీరు మాట్లాడుతున్నటువంటి బూతులు సమాజాన్ని ఇటువైపు తీసుకెళ్తున్నాయి. మీరు చేస్తున్నటువంటి వీడియోలు ఒకవైపు మంచి చేస్తూ ఒకవైపు చెడు చేస్తున్నట్లు అనిపిస్తూ ఉన్నది. కానీ మంచి చేయడానికే ప్రయత్నం చేయి. కానీ చెడు మార్గంలో అటు చెడు ఎంత చూపెడుతున్నావో అంత సమాజానికి ఉపయోగపడే విధంగా కూడా మాట్లాడుతున్నావు. ఇటు ఇది మాట్లాడుతూ అటు అది చేసుకుంటా రెండు రకాలుగా సమపాలలో పోతున్నావు. దానివల్ల సమాజం ఏమనుకోవాలి అంటే, నేను వీడియో చూశాను. ఒక కుటుంబమే ఫోకాట్స్ అని చెప్పేసి వాళ్ళ మీద అభియోగం, వాళ్ళు చేస్తున్నటువంటి వీడియోల మీద ఏదో మాట్లాడేసరికి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ తండ్రి ఆత్మహత్య అంటే ఆ గుండెపోటుతో చనిపోయినటువంటి పరిస్థితి. అంటే నరాలు చిట్లి పెరాలసిస్ వచ్చి బతకలేనటువంటి పరిస్థితి అయితే జరిగింది. అంటే ఎవరైనా ఒక మంచి వీడియోలు తీసి వాళ్ళు ఆల్రెడీ ఏదో చేసుకుంటూ పోతూ ఉంటే అది ఓర్వలేకనా లేక నిజంగా ఏందో కానీ దాన్ని టార్గెట్ చేసి, అంటే వీడియోలు రెగ్యులర్ చూస్తూ ఎవరెవరు ఏమున్నారు అనేటటువంటి చూసి దాన్ని టార్గెట్ చేసి ఓర్వలేక చేస్తున్నావా, నిజంగా నానేటటువంటిది నా అన్వేషణను పెట్టినటువంటి దానికే తెలవాల. దీని మీద ఆయన చేస్తున్నటువంటి బూతు వీడియోల మీద కానీ, ఆయన చూపెడుతున్నటువంటి ఒక అమ్మాయిని పక్కకు పెట్టుకొని చేస్తున్నటువంటి మొత్తం బట్టలన్నీ ఇప్పేసి ఆ అమ్మాయిని పెట్టుకొని చూపెడుతున్నటువంటి విధానం కానీ, ఇవన్నీ కూడా నేను మంచోన్నే, తప్పులేనో వారు తన తప్పులెరుగరు, విశ్వదాభిరామ వినురవేమ. నేను మంచోన్నే అని చెప్పుకుంటూ ప్రజలను ఆకర్షితుడిగా చేసుకుంటూ మళ్ళీ ఒక్కొక్కళ్ళ మీద దాడి చేసుకుంటూ రావడం అనేటటువంటిది, ఇది నిజంగా ఉంటే ఒకవైపు ఉండు, రెండో వైపు ఉండొద్దు. బూతులంటే అసలు వినబుద్ధిగా అనేటువంటి బూతులు మాట్లాడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అబ్బాయి, నువ్వు ఏదో ప్రపంచ పర్యటన చేస్తున్నావు, ప్రపంచ పర్యటన చేసేటటువంటి వాడి ప్రపంచ పర్యటన చేసుకుంటా పో. ప్రతి దగ్గర ఉన్నటువంటి ఆ భూతు పురాణాన్ని చూపెట్టుకుంటూ ఇక రకరకాలుగా చూపెట్టుకుంటూ వచ్చినావు. కొన్ని మంచి ఉన్నాయి, కొన్ని చెడు ఉన్నాయి. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు తీసుకురాకుండా నా అన్వేషణ ఉండాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా ప్రభుత్వాలకు కూడా నేను, పోలీస్ వ్యవస్థకు కూడా చెప్తా ఉన్నా, ఆయన వీడియోలన్నీ చూడండి. కొన్ని మంచి ఉండొచ్చు, కానీ కొన్ని మాత్రం ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా మాత్రం ఉన్నాయి. అటువైపు కూడా పోలీస్ వ్యవస్థ కావచ్చు, ప్రభుత్వాలు కూడా కావచ్చు, ఖచ్చితంగా చూడాలా. మరి ఏదైనా సరే, ఏదైతే వెలుగులోకి తీసుకొచ్చిండో ఈ బెట్టింగ్ యాప్ల కోసం, చిన్న వ్యక్తి నుంచి పెద్ద స్థాయి వ్యక్తి వరకు ఎవరున్నా వదిలిపెట్టకుండా దాన్ని వాళ్ళకు చట్టరీత్యా శిక్షించినప్పుడే దానికి అందం సందం ఉంటుంది. ఇక చిన్నోళ్ళను టార్గెట్ చేసేసి పెద్దోళ్ళను అట్లా గంప కింద మూసేటటువంటి పరిస్థితి మాత్రం తీసుకొస్తే అది సమాజానికి మంచిది కాదు, మనకు మంచిది కాదు. ఒక పేదరికంతో జర్నీ చేసేటటువంటి నువ్వు 60,000తోని నువ్వు ఆల్రెడీ నేను బయలుదేరిన అని చెప్పినటువంటి నువ్వు
నీ వీడియోలకు నువ్వు చేస్తున్నటువంటి ఆ దేశ విదేశ పర్యటనలకు సంబంధించినటువంటి ఆ ప్రాంతాలను చూసి ప్రజానీకం ఎంజాయ్ చేస్తూ ఉన్నమాట వాస్తవం. కానీ బూతుల వల్ల నీకు రేటింగు టీఆర్పీ పెరుగుతుండొచ్చు, వ్యూస్ వస్తుండొచ్చు, నీకు డబ్బులు వస్తుండొచ్చు. కానీ సమాజాన్ని ఎటువైపు తీసుకుపోతున్నావు? ఒక స్పష్టమైనటువంటి ఒక మంచి మాటలతోని చెప్పేటటువంటి పరిస్థితి లేదు, బూతులతోనే టోటల్గా చెప్తా ఉన్నాం. అలాంటి వీడియోలు నేను చూశాను. వాస్తవానికి అది పొరపాటు. అలాంటి చేసుకుంటూ మళ్ళీ ఇలాంటివి చేయడం అనేటటువంటిది మరి చట్టం ఎటువైపు తీసుకుపోతుందో. మరి సజ్జనార్ గారితో కూడా మాట్లాడినటువంటి వీడియో నేను చూశాను. సజ్జనార్ గారు కూడా మరి ఆయన మొత్తం వీడియోలు చూడలేడా తెలియదు, కానీ మరి అలాంటి వ్యక్తికి ఎంత ఎంకరేజ్ చేస్తే అంత రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఇలా ప్రభుత్వాలు దాన్ని చట్టరీత్యా ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. లేకుంటే ఎవరైనా నా అన్వేషణను చేయిస్తున్నారా అనేటటువంటిది కూడా ఒక కోణంలో ఆలోచించవలసినటువంటి పరిస్థితి ఉన్నది. నిజంగా ఒక వీడియో చూశాను నేను, వ్యభిచారం మొత్తం జరుగుతూ ఉన్నది ఇక్కడనే అని చెప్పేసి దాన్ని అరికడతారా ఆ ప్రభుత్వం? అరికట్టే విధంగా చెయ్యి. చూపిస్తున్నావు జనాలకు. వాళ్ళు ఏం చేస్తారంటే పిచ్చిలేసి ఎక్కడ ఏంటి అనేది తెలుసుకొని అక్కడికి పోవటానికి ప్రయత్నం చేస్తారు. మళ్ళొక్క చెడిపోవడం అదొక వ్యవహారం ఉంటుంది. మళ్ళీ వాళ్ళను రెచ్చగొట్టి ఇగో ఫలానా దగ్గర ఫలానా వస్తువు దొరుకుతుంది నీకు, నువ్వు అక్కడ పోయి నువ్వు ఎంజాయ్ చేయొచ్చు అనేటటువంటిది ఒక భావన. చెడును ఎంత చూయిస్తున్నావో అంత మంచిని కూడా మంచి జరగాలని ప్రమోట్ చేస్తున్నట్లే తెలుస్తున్నది నాకు. కానీ ఏది ఏమైనా అయితే చెడు వైపు ఉండు లేదా మంచి వైపు ఉండు, రెండు సమపాళ్లలో నువ్వు తీసుకొచ్చి చూయిస్తే అసలు నీ ఆలోచన విధానం ఏంది, నీకు మెంటలెక్కిందా, ఏమైంది అనేటటువంటిది కూడా చాలా ప్రధానమైన అంశం. నువ్వు ఇండియాకు రావు, టోటల్ విదేశాల్లో ఉండి ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద దాడి, ఎవరు చెప్పితే వాళ్ళ మీద వీడియో, బూతులు, ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో అనవసరంగా అంటే నీకు అనిపిస్తుండొచ్చు పుట్టినం ఒక రోజు సచ్చినం ఒక రోజు, ఉన్న నొద్దులు ఎంజాయ్ చేసిపోదాం అనేటటువంటి కాన్సెప్ట్ కూడా నీకు ఉండొచ్చు తమ్ముడు. కానీ ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక తెలుగువాడిగా పుట్టి తెలుగు ప్రజల ఇజ్జత్ మాత్రం తీయొద్దు. తెలుగు ప్రజలను టోటల్గా తెలుగు ప్రజలంతా చీటర్స్ అని చెప్పేసి అనేటటువంటి భావన మాత్రం తీసుకురావద్దని ఈ వీడియో ద్వారా నా అన్వేష్ తమ్ముడికి చెప్తా ఉన్నా.